హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మాట్లాడుకున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ప్రివ్యూ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అడిగా. ఆ క్వశ్చన్ కి అయితే మినిమం 50 అబౌవ్ ప్లస్ కామెంట్స్ అయితే ఇవ్వండి మావా అని అడిగా. మీరైతే ఏకంగా 97 కామెంట్స్ తో అదరగొట్టారు మా ఆ వీడియోలో. ఎవరైతే కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆ వీడియోలో నేనైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఎవరు హైయెస్ట్ రన్స్ కొడతారని అడిగా. దానికి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఇషాన్ కిషన్ అని కామెంట్ చేశారు. ఎవరైతే కరెక్ట్ గా కామెంట్ చేశారో వారందరికీ వన్స్ అగైన్ కంగ్రాట్స్. ఇంకా టీమిండియా గ్రూప్ స్టేజ్ లో ఇదొక లాస్ట్ మ్యాచ్. మరి ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే మీ ముందుకు వచ్చా. ఇంకా రేపు జరుగుతున్న ఇండియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ లో ఇండియన్ బ్యాటింగ్ నుంచి హైయెస్ట్ ఫోర్స్ ఏ బ్యాటర్ కొడతా అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. దిస్ ఇస్ యువర్ క్వశ్చన్. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఇండియన్ టీమ్ అయితే సూపర్ 8 కి క్వాలిఫై అయిపోయింది. ఇంకా గ్రూప్ స్టేజ్ లో లాస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్ కి అయితే ఉంది. మెయిన్ ఈ మ్యాచ్ ఇండియన్ టీమ్ మొత్తం ఒక ప్రిపరేషన్ లాంటిది. సూపర్ 8 కి వెళ్లే ముందు ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు మంచి ప్రిపరేషన్ కోసం. మరి ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ లెవెన్ లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, మరి అవన్నీ ఈ వీడియో అయితే ఫుల్ గా చూసుకుందాం. సో దాని గురించి కొన్ని సెగ్మెంట్ వైజ్ గా అయితే వచ్చా. ఫస్ట్ గా మ్యాచ్ డీటెయిల్స్, సెకండ్ పాయింట్ గా పిచ్ రిపోర్ట్స్ అండ్ ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ లో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి, ఏ ప్లేయర్ కి అవకాశం వచ్చే ఛాన్స్ ఉందో క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ముందుగా మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్ ఫిబ్రవరి 18న 7 PM కి జరుగుతుంది అట్ అహ్మదాబాద్. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఇంకా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే అహ్మదాబాద్ ఎలాంటి గ్రౌండ్ మనందరికీ తెలుసు. ఐపీఎల్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ రన్ స్కోరింగ్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది గ్రౌండ్. మెయిన్ గా ఇక్కడున్న పిచ్చెస్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ, ఫాస్ట్ బౌలర్ కి అనుకూలించే పిచ్చెస్. ఒక్కసారి ఈ టోర్నమెంట్ లో ఎన్ని మ్యాచెస్ అయినా అండ్ దాని రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంకా రీసెంట్ గా ఈ స్టేడియం లో న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే జరిగింది. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 175 ఫర్ 7 అయితే దాన్ని సౌత్ ఆఫ్రికా ఈజీగా 17 ఓవర్స్ లోనే ఫినిష్ చేసింది. మాక్రమ్ అయితే ఎక్స్ట్రాడినరీ నాక్ ఆడాడు ఆ మ్యాచ్ లో. జస్ట్ తను ఆడిన 44 బాల్స్ లోనే 86 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అండ్ ఇదే స్టేడియంలో సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఆడితే ఆ మ్యాచ్ అయితే హిస్టరీ క్రియేట్ చేసిన డబుల్ సూపర్ ఓవర్ ఇదే స్టేడియంలో అయితే అయింది. ఫస్ట్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తూ 187 రన్స్ కొడితే ఆఫ్ఘనిస్తాన్ కూడా 187 రన్స్ తో ఆల్అౌట్ అయింది. ఆ మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లి సౌత్ ఆఫ్రికా అయితే ఈజీగా గెలిచింది సెకండ్ సూపర్ ఓవర్ లో. అండ్ కమింగ్ ఇంకో మ్యాచ్ చూసుకున్నా ఇది కూడా సౌత్ ఆఫ్రికా అండ్ కెనడా మధ్య జరిగితే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఏకంగా 213 రన్స్ అయితే స్కోర్ చేసింది. అండ్ కమింగ్ టు కెనడా సెకండ్ ఇన్నింగ్స్ లో 156 రన్స్ అయితే స్కోర్ చేసింది అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికా. సో ఇవన్నీ చూశాక మనకైతే ఒకటి క్లారిటీ వచ్చింది. మరి ఈ స్టేడియం అయితే ఫుల్ ఆఫ్ రన్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ ఫ్రెండ్లీ. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకున్న 180-200 అయితే ఉంది. మరి బౌలర్స్ కూడా కొంచెం మూవ్‌మెంట్ అయితే ఉంటుంది ఫస్ట్ ఓవర్స్ లో. కొంచెం ఫాస్ట్ బౌలర్స్‌కి అనుకూలంగానే ఉంటుంది ఈ పిచ్‌లో. మెయిన్‌గా బౌన్స్ అయితే వేరే లెవెల్ ఉండిపోతుంది ఇక్కడ. బట్ ఫైనల్లీ హై స్కోరింగ్ విన్ అని చెప్పుకోవచ్చు దీన్ని. అండ్ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండిపోతుంది కాబట్టి మరి ఇండియన్ టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటేనే బెటర్. సెకండ్ ఇన్నింగ్స్ లో మన బౌలర్స్ ని ఇంకొకసారి టెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది పిచ్ యొక్క కండిషన్స్. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ చూసుకుంటే ఇండియన్ టీమ్ లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి. మాక్సిమం ఇండియన్ టీమ్ సూపర్ 8 కి క్వాలిఫై అయిపోయింది కాబట్టి మరి ఇక్కడైతే బూమ్రాకి కొంచెం రెస్ట్ ఇవ్వాలనుకుంటుందేమో ఇండియన్ టీమ్. సూపర్ 8 మ్యాచెస్ కి తనైతే ఫిట్ గా అండ్ షార్ప్ గా రావాలంటే మరి ఇక్కడైతే తన బెంచ్ మీద పెట్టాల్సింది. అండ్ సిరాజ్ ని మళ్ళీ ఒకసారి ప్లేయింగ్ లెవెన్ లో చూసే అవకాశం అయితే ఉంది ఇక్కడ. అండ్ అక్షర్ పటేల్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ ని తెచ్చినా బానే ఉంటుంది ఈ మ్యాచ్ కోసం. వాషింగ్టన్ సుందర్ కి, సిరాజ్ కి ఇలాంటి ప్లేయర్స్ అందరికీ మంచి ప్రాక్టీస్ అని చెప్పొచ్చు ఈ మ్యాచెస్ ముందు. వాళ్ళు కూడా సూపర్ 8 కోసం రెడీగా ఉండబోతున్నారు ఇలాంటి ప్రిపరేషన్ ఉంటే. అందుకే 2-3 చేంజెస్ అయితే ఇండియన్ టీమ్ ఈ మ్యాచ్ కి అయితే రాబోతుంది. అండ్ నెదర్లాండ్స్ కూడా చిన్న టీం ఏం కాదు. ఆల్రెడీ ఈ టీ20 వరల్డ్ కప్ లో 3 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ గెలిచి 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. టీ20 వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్ ఎలాంటి మ్యాచ్ అయిందో మనం చూసాం. ఒక క్యాచ్ డ్రాప్ వల్ల పాకిస్తాన్ టీం అయితే అగైనెస్ట్ నెదర్లాండ్ తో గెలిచింది. లేదంటే నెదర్లాండ్ ఫస్ట్ మ్యాచ్ లోనే అప్సెట్ చేసేది పాకిస్తాన్ టీం కి. సో వాళ్ళ దగ్గర బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పాలి. బట్ ఇండియాని ఓడించేంత స్ట్రాంగ్ అయితే లేరు. ఇంకా ఇప్పుడు ఇండియన్ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో చూద్దాం. మళ్ళీ ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఉండబోతున్నారు మాక్సిమం. అభిషేక్ శర్మకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకోవడానికి తనేంటో మనందరికీ తెలుసు. ఒక్కసారి రన్స్ వస్తే తనని ఎవరు ఆపలేరు. హోప్ఫుల్లీ ఈ మ్యాచ్ అభిషేక్ శర్మకి బెస్ట్ మ్యాచ్ అవ్వాలని కోరుకుందాం. ఇంకా వన్ డౌన్ లో తిలక్ వర్మ, ఇంకా ఫోర్త్ పొజిషన్ లో సూర్యకుమార్ యాదవ్, ఫిఫ్త్ పొజిషన్ లో హార్దిక్ పాండ్యా, సిక్స్త్ పొజిషన్ లో శివన్ డూబే, సెవెంత్ పొజిషన్ లో రింకు సింగ్, మరి ఎయిత్ పొజిషన్ లో వాషింగ్టన్ సుందర్ కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఇంకా నైన్త్ ప్లేస్ లో వరుణ్ చక్రవర్తి, 10th పొజిషన్ లో సిరాజ్ అండ్ 11th పొజిషన్ లో హర్షదీప్ సింగ్. ఇది టీమిండియా యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్. మరి మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటో కింద కామెంట్ చేయండి.